హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు ఏం రోజు అండి? ఈరోజు పునరుద్ధాన దినం. యేసు ప్రభు మనందరి కొరకు ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా. ఆయన తిరిగి లేచాడండి. సరే, మొదటి కొరింథీ 15వ అధ్యాయం. మొదటి కొరింథీ 15వ అధ్యాయం తీయండి. 3వ వచనం. నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. హల్లెలూయా. ఎవరు చెప్పట్లేదండి? యేసు ప్రభు తిరిగి లేచారండి. ఆయన తిరిగి లేచారు కాబట్టే మనం ఇక్కడ ఉన్నాం. ఆయన తిరిగి లేచారు. ఇప్పుడు సమాధి ఎలా ఉంది? సమాధి ఎలా ఉందండి? సమాధి ఖాళీగా ఉంది. లేఖనముల ప్రకారము క్రీస్తు ఏం చేశారు? ఆయన తిరిగి లేచారండి. వాక్యం ఏదైతే ఉందో అదే జరిగింది. వాక్యము అంత విలువైనది. వాక్యంలో ఏదైతే చెప్పబడుతుందో, దేవుడు రాయించాడో అదే జరుగుతుందండి భూమి మీద. అవునా? వాక్యము ఎవరిప్పుడు? యేసుప్రభే. మరలా చూడండి 3వ వచనం. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందారండి. దేని నిమిత్తం? మన పాపముల నిమిత్తం ఆయన చనిపోయారు. పాపముల నిమిత్తం చనిపోయి సమాధి చేయబడ్డారు. తర్వాత లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడిన, అంటే 3వ దినాన యేసుప్రభు లేచారండి. హల్లెలూయా. 3వ దినాన యేసుప్రభు తిరిగి లేవడం బట్టి మనం ఏమయ్యామండి? నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఈరోజు నీతిమంతులుగా తీర్చబడ్డామంటే ఎవరిని బట్టి? యేసుప్రభు శిలువ బలియాగం బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. మనం ప్రతిదినము నమ్మాల్సిందేంటి? నీతిమంతులమనేనండి. అవునా? చూడండి, రోమపత్రిక 4వ అధ్యాయం. రోమపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. ఎందుకు లేచారండి? ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. మనము నీతిమంతులుగా తీర్చబడుటకై ఆయన లేచారండి. ఇప్పుడు ప్రతిదినం ఏమని నమ్మాలి? నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని ఖచ్చితంగా నమ్మాలండి. హల్లెలూయా. సరే, మళ్ళీ ఎక్కడండి? మొదటి కొరింథీ 15వ అధ్యాయం 5వ వచనం. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 5వ వచనం. ఆయన కేఫాకును తరువాత 12 కనబడెను. అటుపిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. మొదట ఎవరికి కనబడ్డారండి ఇక్కడ లేఖనంలో? కేఫా. కేఫా ఎవరు? కేఫా పేతురండి. పేతురికి యేసుప్రభు కనబడ్డారు. అవునా? ఈ లేఖనంలో ఇక్కడ ఏం రాయబడిందంటే ఆయన కేఫాకును తర్వాత 12కి కనబడాను. అంటే కేఫా ఏం చేశాడు యేసుప్రభుని? పేతురు ఏం చేశాడండి? సరే చెప్తాను అర్థమైనట్టు. యేసుప్రభు చెప్తారు, నీవు నన్ను ఎరుగవని 3 సార్లు చెప్తావని చెప్తారు. అవునా? చెప్పడం లేదండి. 3 సార్లు అబద్ధం ఆడాడు. 3 సార్లు అబద్ధం ఆడిన తర్వాత ఏం కూసింది? కోడి కూసింది. కోడి కూసిన తర్వాత పేతురుని ఎవరు చూశారు? యేసుప్రభు చూశారండి ఆ సమయంలో. తర్వాత పేతురు అది జ్ఞాపకం వచ్చి ఏడుస్తాడు, యేసుప్రభుని నేను తెలియదు అన్నానని. అవునా? యేసుప్రభుని ఎప్పుడైతే తెలియదు అన్నాడో, కోడి కూసిందో 3వసారి, యేసుప్రభు పేతురుని చూశారండి. అంటే యేసుప్రభు ఏం చూస్తున్నారు? పేతురు హృదయాన్ని చూస్తున్నారు. అవునా? ఈరోజు యేసుప్రభు మన హృదయాన్ని చూస్తారు. హల్లెలూయా. ఈరోజు మనం ఎటువంటి స్థితిలో ఉన్నా మన హృదయాన్ని ఆయన, మన హృదయంలో ఉన్న బాధను తీసివేసి మనకి ఆనందాన్ని ఇచ్చేవారు. అవునా? సరే, ఇక్కడ ఏం జరిగింది? మొదట ఎవరికి కనబడ్డారు? ఆయన కేఫాకును తర్వాత 12 మంది కనబడ్డారు. అంటే పేతురు తప్పు చేసినా పేతురు క్షమించబడ్డాడా లేదండి? పేతురు అదే నమ్మాడు, క్షమించబడ్డాడని నమ్మాడండి. తర్వాత ఏం చేశాడు పేతురు? పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చిన తర్వాత పేతురు మాట్లాడితే ఎంతమంది రక్షించబడ్డారు? 3000 మంది రక్షించబడ్డారండి. అవునా? మనం ఎటువంటి స్థితిలో ఉన్నా ఆయన మనల్ని లేవనెత్తివాడు, స్వస్థపరచేవాడు. మనం బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు మనల్ని ఆయన బలపరిచేవాడు, మనల్ని ధైర్యపరిచేవాడు. పేతురుని ఎవరు ధైర్యపరిచారు? ఇప్పుడు యేసుప్రభు ధైర్యపరిచారండి. ఈరోజు మనల్ని కూడా ఆయన ధైర్యపరిచి నడిపిస్తారు. ఎందుకు? మనం భూమి మీద ఉన్నాం. మనం ఎక్కడ ఉన్నాం?
భూమి మీద ఉన్నామండి, మనుషులుగా ఉన్నాం, శరీరంలో ఉన్నాం. దేనిలో ఉన్నాం? శరీరంలో ఉన్నాం. ఇప్పుడు పునరుద్ధానం అంటే ఏంటి? సులువుగా యేసు ప్రభు తిరిగి లేవడం. అవునా? యేసు ప్రభు తిరిగి లేచారంటే పేతురికి ఆయన ఎలా కనబడ్డారు? పేతురికి యేసు ప్రభు ఎలా దర్శించుకున్నారండి? ఏ దేహంతో ఉన్నారు యేసు ప్రభు? మహిమ దేహంతో ఉన్నారు. అవునా? మహిమ దేహంతో ఆయన పేతురుని 12 మంది శిష్యులకి ఒకేసారి, తర్వాత 500 మందికి, చూడండి 6వ వచనం, అటుపిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించినాయి. సరే, అనేక మందికి యేసుప్రభు కనబడ్డారండి. యేసుప్రభు కనబడ్డారంటే వారి జీవితం ధన్యమైపోయినట్టే. అవునా? యేసుప్రభుని ఎవరైతే అంగీకరించారో వారందరినీ యేసుప్రభు దర్శించారు. ఈరోజు మనల్ని యేసుప్రభు దర్శించారండి. ఎలా దర్శిస్తున్నారు మనల్ని? వాక్యం ద్వారానే దర్శిస్తున్నారు. హల్లెలూయా. అవునా? ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. ఆయన వాక్య రూపంలో ఉన్నారు. ఆయన వాక్యం ద్వారానే మనతో మాట్లాడతారు. ఎవరైతే ఆ వాక్యాన్ని గ్రహిస్తారో వారు అభివృద్ధి చెందుతారండి. హల్లెలూయా. సరే, చూడండి 7వ వచనం. తరువాత ఆయన యాకోబుకును అటు తరువాత అపోస్తులకు అందరికీ కనబడెను. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. ఏలయనగా నేను అపోస్తులందరిలో తక్కువవాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులను అనబడుటకు యోగ్యుడను కాను. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. ఇక్కడ పౌలు ఏం మాట్లాడుతున్నాడండి? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? దేవుని కృప గురించి మాట్లాడతాడు. అవునా? పౌలు ఎవరిని హింసించాడు? సంఘాన్ని హింసించాడు. సంఘాన్ని హింసించి అనేక మందికి బాధ కలిగించాడు. బాధ కలిగించినప్పటికీ దేవుని కృప ద్వారా రక్షించబడ్డాడు. అవునా? ఇప్పుడు యేసు ప్రభు వారు ఎవరిని దర్శించారు? చివరికి ఎవరినండి? పౌలు దర్శించారండి. ముందు సౌలు, తర్వాత పౌలుగా మార్చబడ్డాడు. యేసు ప్రభు దర్శించారంటే ఆ వ్యక్తి జీవితం మారుతుందండి. అవునా? వాక్యం మనం వింటున్నప్పుడు మన జీవితం మారుతుంది ఖచ్చితంగా. పౌలు జీవితం ముందు స్థితి భయంకరమైంది. తర్వాత అనేక మందిని రక్షించబడే ఒక పాత్రగా దేవుడు చేసుకున్నాడు పౌల్ని. అవునా? ఎంతమందిని రక్షించుకున్నాడు అండి? పౌల్ని దేవుడు వాడుకొని అనేక మందిని రక్షించుకున్నాడు. అవునా? ఎన్ని పత్రికలు రాశాడు పౌలు? సుమారుగా 13-14 పత్రికలు రాశాడు. అవునా? ఇంచుమించు అన్ని పత్రికలు రాయగలిగాడంటే ఎవరి సామర్థ్యం అది? దేవుని సామర్థ్యం అండి. పౌలు బాగా చదువుకున్న వ్యక్తి. అవునా? చదువుకున్నప్పటికీ దేవుని వాక్యం ఏం గ్రహించలేకపోయాడు? దేవుని కృప ఎంత గొప్పదో గ్రహించలేక ఎవరిని హింసించడానికి వెళ్ళాడు? సంఘాన్ని హింసించడానికి వెళ్ళాడు. అవునా? తర్వాత పౌల్ని దేవుడు దర్శించి తన హృదయాన్ని మార్చాడు. మార్చిన తర్వాత ఎవరి కొరకు పనిచేశాడు? సంఘం కొరకు పనిచేశాడండి. అవునా? అందుకే సంఘానికి ఇన్ని పత్రికలు రాయగలిగాడు. అది ఎవరి సామర్థ్యం? దేవుని సామర్థ్యం. దేవునికి ఎంత వ్యతిరేకంగా మనం వెళ్ళినా ఆ మనిషిని దేవుడు మార్చగల సమర్థుడు. మనుషులుగా మనకు అర్థమవుదు, కానీ ఎటువంటి మనిషినైనా దేవుడు మార్చగలడండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మన జీవితంలో ఆయన కలుగు చేసుకుంటాడు. ఎవరి జీవితంలో అండి? మన జీవితంలో ఆయన కలుగు చేసుకుంటాడు. ఇప్పుడు పౌలు జీవితంలో ఎవరు కలుగు చేసుకున్నారు? యేసుప్రభు కలుగు చేసుకున్నారండి. అవునా? యేసుప్రభు దర్శించాడు పౌల్ని. దర్శించిన తర్వాత ఎవరి జీవితం మారింది? పౌలు జీవితం మార్చివేయబడింది. మార్చిన తర్వాత తన దేవుని కృపను ఎంతగా అనుభవించాడో లేఖనం ద్వారా చెప్తున్నాడు ఇక్కడ. అదే సందర్భం చూడండి 10వ వచనం. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. సరే, మనం అనేక సార్లు ప్రయాసపడుతున్నాం అనుకుంటాం చర్చికి రావడానికి, కొన్నిసార్లు వాక్యం వినడానికి. ఇంత కష్టపడుతున్నాను కదా, ఏం కనిపించట్లేదు అని అనుకుంటాం, కానీ దేవుడు వెనకాతలు పనిచేస్తాడు. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా పనిచేస్తాడండి. పౌలు కూడా ప్రయాసపడ్డాడు, కానీ ఆ ప్రయాసం అంతా తంద కాదు, దేవుని కృపలు చేస్తున్నాడు. అది పౌలు ఎన్నోసార్లు హింసించబడ్డాడు, దెబ్బలు తిన్నాడు. అవునా? ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆ అద్భుతం ఎప్పుడైతే చేశాడో శ్రమ వచ్చింది. హల్లెలూయా. ఏమొచ్చిందండి? పౌలుకి శ్రమ వచ్చింది దేవుని అద్భుతం చేసినప్పుడు. ఎలా వచ్చింది? ఒక అమ్మాయిలో దురాత్మ ఉంటుంది. ఆ దురాత్మను పౌలు వెళ్ళగొడతాడు. వెళ్ళగొట్టిన తర్వాత పౌలుని ఎక్కడ వేస్తారు? జైల్లో వేస్తారు. జైల్లో వేసిన తర్వాత పౌలు ఏం చేశాడు? నోటితో
జైల్లో దేవుడిని స్తుతిస్తాడండి. పౌలుతో ఇంకెవరు ఉంటారు? సైలస్ అండి. నేను కాదండి, బైబిల్లో ఉన్న సైలస్. పౌలు శీలలు దేవుని సన్నిధిలో ఆరాధించినప్పుడు ఏం జరిగింది? చెరసాల సంఖ్యలు ఊడిపోయి, అవునా, ఒక భూకంపం వచ్చిందండి అక్కడ. ఖైదీలందరూ, అద్భుతమైన కృప ఏంటంటే ఎవరు పారిపోలేదు అక్కడ. పారిపోతే ఏమవుతుంది? ఆ చెరసాల అధికారి యొక్క ఉద్యోగం పోతుంది, తన కుటుంబం రోడ్డున పడుతుంది. కానీ దేవుడు అలా చేయలేదండి. దేవుడు వీరిని కాపాడి ఆ జైలు అధికారిని కూడా దేవుడు రక్షించాడు. అదే దేవుని హృదయం. దేవుడు ఎప్పుడు మనల్ని రక్షిస్తాడు. హల్లెలూయా. ఆయన మనల్ని కాపాడువాడు. అందుకే దేవుడు మన జీవితంలో కలుగు చేసుకున్నాడు. ఇప్పుడు హల్లెలూయా. ఎవరు కలుగు చేసుకున్నారండి? దేవుడు కలుగు చేసుకున్నాడు. ఇప్పుడు మనం ఎవరి కథలో ఉన్నాం? ఎవరి కథలో ఉన్నామండి? ఇది మన కథ కాదు. ఈ భూమి మీద ఎవరి కథ? ఇది దేవుని కథ. దేవుడు భూమి ఆకాలను సృజించి ఎవరిని పెట్టాడు భూమి మీద? మనల్ని ఉంచాడు. భూమిని సృష్టించింది ఎవరు? దేవుడు సృష్టించాడు, అవునా? ఈ భూమి ఆకాశం ఎవరిది? ఇప్పుడు ఎవరిదండి? యేసుప్రభుది, అవునా? ఈ స్థలం నాది, ఇల్లు నాది అనుకోవడానికి లేదు, అంతా ఆయనదే. ఆయన ఇచ్చాడు కాబట్టే మనకి ఉన్నాయి ఇవి, అవునా? మరి ఎవరి గురించి తెలుసుకోవాలి? మన వాక్యంలో యేసుప్రభు గురించి తెలుసుకోవాలండి. దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించాడంటే ఏమనుంది వాక్యంలో? దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని మన కొరకు అనుగ్రహించాడు. అంటే అర్థం ఏంటండి? దేవుడు మనల్ని అంతగా ప్రేమించాడని అర్థం. అద్వితీయ కుమారుని అనుగ్రహించాడంటే అర్థం ఏంటండి? దేవుడు మన జీవితంలో కలుగు చేసుకున్నాడు ఇప్పుడు, అవునా? ఎందుకు కలుగు చేసుకున్నాడండి? మనిషి పాపం చేయడం వల్ల ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? దేవునికి దూరం అయిపోయాడు. మొదటి ఆదాం చేసిన తప్పు వల్ల మనిషికి దేవునికి ఎప్పుడైతే దూరం అయిపోయాడో, తండ్రి అయిన దేవుడు తన కుమారుని భూమి మీదకి పంపించాడు, అవునా? ఆయన ఎవరండి? యేసుప్రభు. యేసుప్రభు శిలువ బలియాగం ద్వారా మనం ఏమయ్యాం? ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన 3వ దినాన తిరిగి లేచారంటే మనం నీతిమంతులం అయిపోయామండి. ప్రతిదినం అదే నమ్మాలి. మరి నీతిమంతులు మనం నమ్ముతున్నప్పుడు మనకేం కలుగుతుంది అనేది వాక్యంలో నేర్చుకుందామండి. సరే, దేవుడు కలుగు చేసుకుంటే వారి జీవితం ఎలా ఉంటుందో మనం ఒక సందర్భం చూద్దాం. అది మనకి చాలాసార్లు గమనించాం వాక్యంలో. దేవుడు భూమి మీద ఒక దేశాన్ని ఎంచుకున్నాడు. ఎవరైనా వారు ఇజ్రాయేల్ ప్రజలు. వారి జీవితాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది దేవుడు ఎలా పనిచేస్తాడో. వారి జీవితంలో యుద్ధాలు జరిగినప్పుడే కాదండి, ఒక మాట కూడా పడనివాడు ఆయన. హల్లెలూయా. దేవుడు అంత మంచివాడు. దేవుడు ప్రజలను ఎంచుకున్నాడంటే వారిని ఎవరేం అనకూడదు. హల్లెలూయా. దేవుడు హృదయం అటువంటిది. ఒక సందర్భం చూద్దాం, చూడండి. సంఖ్యాకాండం 22వ అధ్యాయం చూడండి. సంఖ్యాకాండం 22వ అధ్యాయం మొదటి నుంచి. తరువాత ఇశ్రాయేలీయులు సాగి యెరికోకు ఎదురుగా యోర్దాను తీరమునున్న మోయాబు మైదానములలో దిగిరి. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీయులు అమోరియలకు చేసిన దాంతో చూచెను. జనము విస్తారముగా ఉన్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి. మోయాబీయులు ఇశ్రాయేలీయులకు జంకిరి. మోయాబీయులు మిద్యాని పెద్దలతో ఎద్దుబీటి పచ్చికను నాకివేయినట్లు ఈ జనసమూహము మన చుట్టూ ఉన్నది, యావత్తును ఇప్పుడు నాకివేయననిరి. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీలకు రాజు. ఎవరండి బాలాకు? మోయాబీలకు రాజు. కాబట్టి అతడు బేరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పీతోరుకు దూతల చేత ఈ వర్తమానము పంపెను. చిత్తగించము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను. ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపింపుము. వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలమందుదునేమో. అప్పుడు నేను ఈ దేశంలో నుండి వారిని తోలివేయుదును. ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడిననియు, శపించువాడు శపింపబడిననియు నేను ఎరుగుదును. ఇక్కడ ఏమైందండి? మోయాబు రాజుకి ఒక సమస్య వచ్చింది. ఏమొచ్చింది? ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే ఐగుప్తు నుంచి చెర నుంచి దేవుడు విడిపించాడో, ఐగుప్తు చెర నుంచి ఎవరిని విడిపించాడండి? ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు విడిపించిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు విస్తరించారండి భూమి మీద. అంటే ఎక్కువయ్యారని అర్థం. కుటుంబాలుగా వారు విస్తరించారు. విస్తరించిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలను చూసి ఎవరు భయపడుతున్నారు? ఇప్పుడు మోయాబు రాజు భయపడుతున్నాడండి. ఎందుకంటే వారిని నేను జయించలేను, నా వల్ల కాదని భయపడుతూ ఎవరు సహాయం అడుగుతున్నాడు ఇప్పుడు? ఇదేనండి సందర్భం. బిలాము దగ్గరికి, బిలాము ఒక ప్రవక్త ఉంటాడు. ఆ ప్రవక్త దగ్గరికి
మోయాబు రాజు కొంతమంది మనుషులు పంపిస్తాడు. పంపించి ఇజ్రాయేలు ప్రజల్ని శపించమని. ఏం చేయాలండి? ఇజ్రాయేలు ప్రజల్ని శపించమని మోయాబు రాజు ఎవరి దగ్గర పంపించాడు? ఎవరి దగ్గరికండి? బిలాము దగ్గర. ఇప్పుడు బిలాము శపిస్తాడో లేదో చూడండి. 7వ వచనం చూడండి. కాబట్టి మోయాబు పెద్దలను మిథ్యాను పెద్దలను సోదె సొమ్ముని చేత పట్టుకొని బిలాము వద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా, అతడు వారితో, ఈ రాత్రి ఎక్కడనే ఉండుడి, యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదనను. అప్పుడు మోయాబు అధికారులు బిలాము వద్ద బస చేసిరి. దేవుడు బిలాము వద్దకు వచ్చి, నీ వద్దనున్న ఈ మనుష్యులు ఎవరని అడుగుగా, ఎవరు అడుగుతున్నారండి? దేవుడు బిలాముతో మాట్లాడుతున్నాడు. నీ దగ్గరికి వచ్చిన మనుషులు ఎవరని దేవుడికి తెలిసేలేదండి. దేవుడికి సమస్తం ఎరిగినవాడు ఆయన. కానీ దేవుడు ఏం అడుగుతున్నాడు బిలాముతో? ఆ మనుషులు ఎవరని. 10వ వచనం. బిలాము దేవునితో ఇట్లనెను, సిప్పోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు చిత్తగించుము. ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను. వారు భూతలమును కప్పుచున్నారు. నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తం వారిని శపింపుము. నేను వారితో యుద్ధము చేసి వారిని తోలివేదినేమో అని వీరి చేత నాకు వర్తమానము పంపెను. దేవుడు అడిగినప్పుడు బిలాము ఏం మాట్లాడుతున్నాడు? ఒక జనం వచ్చింది, విస్తరించింది, వారిని నేను శపించాలని మోయాబు రాజు వర్తమానం పంపాడని ఎవరికి చెప్తున్నాడు బిలాము? దేవుడికి చెప్తున్నాడండి. దేవుడికి చెప్పినప్పుడు దేవుడు చెప్పే మాట జాగ్రత్త వినండి. 12వ వచనం. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాను. దేవుడు ఏం చెప్తున్నాడండి? వారు ఆశీర్వదించబడిన వారు. ఎవరండి? ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన ప్రజల్ని ఎవరు ముట్టుకోకూడదు భూమి మీద. హల్లెలూయా. ఎవరు ముట్టుకోవడానికి, ఎవరైనా ముట్టుకోవడానికి ప్రయత్నిస్తే దేవుడు ఒప్పుకోడండి. అవునా? ఈరోజు దేవుడు మనల్ని ఎంచుకున్నాడంటే ఈ భూమి మీద మనం ప్రత్యేకమైన వారం. ఇది నమ్మాలండి. ఇది మన మనసులకి అర్థమవడానికి సమయం పడుతుంది, కానీ వాక్యం వినగా వినగా అర్థమవుతుందండి. హల్లెలూయా. సరే, ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నారండి? వాళ్ళని శపించవద్దు, వాళ్ళు ఆశీర్వదించబడినవారు. చూడండి 12వ వచనం. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడినవారు అని బిలాముతో చెప్పాను. దేవుడు ఒకసారి చెప్పాడంటే ఆ మాట పట్టుకోలేండి. కానీ ఇక్కడ బిలాము ఏం చేస్తాడంటే మరలా ఆలోచిస్తాడు ఏం చేయాలని. ఆలోచన విధానం ఉంది కాబట్టే తన ప్రవర్తనలో తెలుస్తుందండి. 13వ వచనం చూడండి. కాబట్టి బిలాము ఉదయం లేచి బాలాకు అధికారులతో, మీరు మీ స్వదేశమునకు వెళ్ళి మీతో కూడా వచ్చటకు యెహోవా నాకు సెలవీయనని చెప్పుచున్నాడు. అనగా మోయాబు అధికారులు లేచి బాలాకు నద్దకు వెళ్ళి, బిలాము మాతో కూడా రానోలనే అనిరి. అయినను బాలాకు వారికంటే బహుఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరల పంపెను. వారు బిలాము నద్దకు వచ్చి అతనితో, నీవు దయచేసి నా యొద్దకు వచ్చుటకు ఏమీ అడ్డము చెప్పకము, నేను నీకు బహుఘనత కలుగు చేస్తును, నీవు నాతో ఏమి చెప్పిదువో అది చేస్తును గనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పినని మరలా వర్తమానం పంపించారండి. ఎవరి దగ్గరికి? రాజు మరలా బిలాము దగ్గరికి వర్తమానం పంపించారు. ఎలా పంపించాడండి? ఈసారి చాలా డబ్బు, పెద్ద అధికారులు ఇచ్చి పంపించాడండి. అవునా? బిలాము స్పందన ఎలా ఉంటుంది తర్వాత? డబ్బు చూస్తే ఎలా ఉంటుందండి? బహుఘనత ఏమనిచ్చాడండి? 13వ వచనం చూడండి. కాబట్టి బిలాము ఉదయం లేచి బాలాకు అధికారులతో, మీరు మీ స్వదేశంలోకి వెళ్ళి మీతో కూడా వచ్చటకు యెహోవా నాకు సెలవీనని చెప్పుచున్నాడు. అనగా మోయాబు అధికారులు లేచి బాలాకు నద్దకు వెళ్ళి, బిలాము మాతో కూడా రానోలడైనరి. ఆయనను బాలాకు వారికంటే బహుఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరల పంపెను. అంటే ముందు వచ్చిన అధికారుల కంటే ఎక్కువ అధికారం కలిగిన మనుషులు పంపిస్తాడండి. తర్వాత తనకి ఏం కావాలో కూడా ఇచ్చి పంపిస్తాడు. అవునా? మీరు ఇంటికి వెళ్ళి సందర్భం చదవండి. ఈ సందర్భం చదివితే మీకు అర్థమవుతుంది. పంపించిన తర్వాత మరలా తను ఏమంటాడు? మరలా దేవుణ్ణి అడుగుదామని ప్రయత్నిస్తాడండి. చూడండి 19వ వచనం చూడండి, అర్థమవుతుంది. కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడే నుండి, యెహోవా నాతో నీకు నేమి చెప్పునో నేను తెలుసుకుందునని బాలాకు సేవకులకు ఉత్తరం ఇచ్చాను. ఆ రాత్రి దేవుడు బిలాము నద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలువ వచ్చిన యెడల నీవు లేచి వారితో వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయవలని అతనికి సెలవిచ్చాను. సందర్భం ఏంటంటే, బిలాముని ప్రేరేపించింది ఎవరు? ఇప్పుడు మోయాబు రాజు. అవునా? మోయాబు రాజు చెప్తాడు ఇజ్రాయేల్ ప్రజలను శపించని.
బిలాం ఏం చేస్తాడు? బిలాం దగ్గరికి ఎవరు వస్తారు? దేవుడు వచ్చి శపించొద్దు, వారు ఆశీర్వదించబడిన వారని. దేవుడు ఏం చేస్తాడండి? ఆపుతున్నాడండి, నువ్వు శపించొద్దని. అక్కడ దేవుడు హృదయం కనబడుతుంది. దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని ఎలా కాపాడుతున్నాడో మనకు అర్థమవుతుందండి. 21వ వచనం చూడండి. ఇక్కడ బిలాం బయలుదేరుతాడండి. ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళెను. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపం రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదని ఎక్కి పోవచుండగా అతని పనివారిద్దరు అతనితో కూడా నుండిరి. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచియునుట ఆ గాడిద చూచెను. గనుక అది త్రోవను విడిచి పొలంలోనికి పోయెను. బిలాము గాడిదను దారికి మలుపవలనని దాన్ని కొట్టగా యెహోవా దూత ఇరుప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచెను. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను. గనుక అతడు దాన్ని మరల కొట్టెను. యెహోవా దూత ముందు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుకు చోటను నిలువగా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడిన. గనుక బిలాము కోపము మండి తన చేతి కర్రతో గాడిదని కొట్టెను. అప్పుడు యెహోవా గాడిదకు వాక్కునిచ్చెను. గనుక అది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేస్తునని బిలాముతో అనగా. హల్లెలూయా. దేవుడు ఎవరికి వాక్శక్తినిచ్చాడండి? గాడిదకి వాక్శక్తినిచ్చాడండి. అవునా? ఇక్కడ గాడిద మాట్లాడుతుంది, నువ్వు నన్ను ఎందుకు అన్నిసార్లు కొడుతున్నావని. ఎందుకంటే ఇదంతా జరుగుతుంది బిలాము హృదయంలో వేరేది ఉందండి. తర్వాత మీకు సందర్భంలో చూపిస్తాను. బిలాము చేసిన పరిస్థితిని బట్టి ఇజ్రాయేల్ ప్రజలు ఒక ఘోరం జరుగుతుంది. అవునా? చూడండి 25వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. ఇజ్రాయేలీలు సిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాంటతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించారు. ఎవరు నమస్కరించారండి? ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు నమస్కరిస్తారండి. ఎందుకు నమస్కరిస్తారంటే ఇది అప్పటికే బిలాము ఒక ప్రయత్నం చేస్తాడండి. ఎందుకంటే మోయాబు రాజు అడుగుతాడు, నేను ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేయాలని, వారిని నేను జయించలేను, ఇప్పుడు నువ్వు కూడా శపించలేకపోతున్నావు, ఇంకేం చేయాలని ఒక సందర్భం జరిగినప్పుడు బిలాము ఒక ఆలోచన ఇస్తాడు. ఏంటో ఆలోచన? మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేయించమంటాడండి. ఏం చేయించాలి? మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేయించి ఇజ్రాయేల్ ప్రజలతో అన్నప్పుడు వాళ్ళు నీకు దొరుకుతారు అన్నప్పుడు కొంతమంది ఇజ్రాయేల్ ప్రజలు వెళ్తారండి. వెళ్ళి ఏం చేస్తారు చూడండి. ఇజ్రాయేలీలు సిత్తీంలో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాంటతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. చూసారా? బిలాము చేసిన ప్రయత్నం వల్ల ఇజ్రాయేల్ ప్రజలు కొంతమంది తప్పు త్రోవలోకి వెళ్ళిపోతారండి. ఎలా వెళ్ళిపోతున్నారు? తప్పు త్రోవలోకి వెళ్ళిపోతున్నారు. అంటే తన హృదయంలో ఏముంది? బిలాము హృదయంలో తనకి ఎప్పుడైతే ఘనత వస్తుందో, డబ్బు వస్తుందో దానికి లొంగిపోయాడండి. ఆ లొంగిపోవడం వల్ల దేవుని ప్రజలకు దేవుడికే వ్యతిరేకంగా వెళ్ళాడు. దేవుడికి వ్యతిరేకం అంటే రాజుకి ఒక ఆలోచన ఇచ్చి ఇజ్రాయేల్ ప్రజల్ని తప్పు త్రోవలోకి తీసుకెళ్లేలాగా ఎవరు ప్రయత్నించారు? బిలాము ప్రయత్నించాడు. అవునా? మనల్ని భూమి మీద తప్పు త్రోవలోకి తీసుకెళ్ళడానికి మనుషులు ఉంటారండి. అవునా? ఉంటారా లేదండి? ఉంటారు ఖచ్చితంగా. ఆ మనుషులు కూడా ఎవరు వాడుకుంటారు? తప్పు త్రోవలోకి వెళ్ళే ప్రయత్నంలో అపవాది వాడుకుంటాడు. మనుషులు తప్పు కాదండి. ఇప్పుడు మనుషులు తప్పు కాదు. ఇప్పుడు ఎవరు తప్పు? ఇప్పుడు అపవాది ప్రయత్నం వల్ల జరుగుతుంది. మనుషులు మనం ఏం అనకూడదు. అవునా? అపవాది ప్రయత్నం ఏంటి? ఇప్పుడు మనల్ని తప్పు త్రోవలోకి తీసుకెళ్ళడానికి వాక్యం వినకుండా చేయడమేనండి. వాక్యం వినకుండా చేయడమే అపవాది ప్రయత్నం. అవునా? పాత నిబంధనలో యుద్ధాలు జరిగేవి. అవునా? రాజులు ఉండేవారు, యుద్ధాలు జరిగేవారు, ఒకరి మీద ఒకరు రాజకీయం చేసుకునేవారు. ఇప్పుడు దేవుని వాక్యం వినకుండా అపవాది ఒక్క ఆలోచనతో, ఒక్క మాటతో మనుషులు వాడు చేస్తాడండి అది. అవునా? సరే, ఇప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ ఏం జరిగిందండి? ఇజ్రాయేల్ ప్రజలు తప్పు చేశారు. ఇది ఎవరి ప్రయత్నం వల్ల జరిగింది? సంఖ్యాకాండం 31వ అధ్యాయం 16వ వచనం. 31వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో బిలాము మాటను బట్టి పేరు విషయంలో ఇజ్రాయేల్ చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా? అందుచేత యెహోవా సమాజంలో తెగులు పుట్టి ఉండేను కదా. ఏమైందండి? యెహోవా సమాజంలో తెగులు వస్తుందండి. తర్వాత అనేక మంది చనిపోతారు ఇజ్రాయేల్ ప్రజలు. కొంతమంది ఎవరి పొరపాటు వల్ల జరుగుతుంది? ఎవరి పొరపాటు వల్లండి? బిలాము పొరపాటు. చూడండి, ప్రకటన 2వ అధ్యాయం 14వ వచనం.
ప్రకటన 2:14 అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినట్లును, జారత్వము చేయనట్లును, ఇజ్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించేవారు నీలో ఉన్నారు. ఎవరు బోధ అండి? బిలాము బాలాకి బోధ చేస్తాడు. బోధ చేయడం వల్ల ఏమైంది? ఇజ్రాయేలు ప్రజలు తప్పు త్రోవలోకి వెళ్ళిపోతాడండి. అలాంటి త్రోవలోకి వెళ్ళిపోయినా సరే దేవుడు వారిని కాపాడతాడు. హల్లెలూయా. ఎవరు కాపాడతారండి? దేవుడు కాపాడతాడు. చూడండి మళ్ళా రండి, సంఖ్యాకాండం 23:21 చూడండి. సంఖ్యాకాండం 23:21. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇజ్రాయేల్లో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. రాజు యొక్క జయధ్వని వారిలోనున్నది. దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించను. గురుపోతు వేగము వంటి వేగము వారికి కలదు. ఇక్కడ ఏం జరిగిందండి? దేవుడు వారి వంకరతనాన్ని చూడలేదండి. ఎవరి వంకరతనాన్ని? ఇజ్రాయేలు ప్రజలు నచ్చినట్టు ప్రవర్తిస్తున్న వంకరతనాన్ని దేవుడు చూడలేదు. దేవుడు చూడలేదు కాబట్టి వారు రక్షించబడ్డారండి. అవునా? దేవుడు చూశాడని ఉందా, చూడలేదని ఉందండి వాక్యంలో. 21 చూడండి. ఆయన యాకోబులు ఏ దోషమును కనుగొనలేదు, ఇజ్రాయేల్లో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ఎవరు తోడుగా ఉన్నారు ఇజ్రాయేలు ప్రజలకి? దేవుడు తోడుగా ఉన్నాడు. అవునా? ఈరోజు దేవుడు కూడా మన ఏ వంకరతనాన్ని చూడండి. ఇప్పుడు మనం క్రొత్త నిబంధన జనులు. పాత నిబంధనలోనే దేవుడు ఇజ్రాయేలు ప్రజల యొక్క వంకరతనాన్ని చూడలేదు. వారు అలా చేసినా దేవుడు వారిని కాపాడాడు. దేవుడు కాపాడాడు కాబట్టి వారు దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారండి. అవునా? ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటి? దేవుడు ఏం పలికాడు? వారు ఆశీర్వదించబడిన వారు. ఇజ్రాయేలు ప్రజలు ఎవరండి? వారు ఆశీర్వదించబడిన వారు, దీవించబడిన వారు. అవునా? తర్వాత ఏం జరిగింది చూడండి. సంఖ్యాకాండం 31:6 చూడండి. మోషే వారిని అనగా ప్రతి గోత్రం నుండి 1000 మందిని యాజకుడు ఎలియాజరు కుమారుడైన ఫినెహాసును పంపెను. అతని చేతిలోని పరిశుద్ధమైన ఉపకరణములను ఊదుటకు బోర్లను యుద్ధమునకు పంపెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మిద్యానీయులతో యుద్ధము చేసి మగవారిని అందరినీ చంపిరి. చంపబడిన ఇతరులుగాక మిద్యాను రాజులను అనగా మిద్యాను 5 రాజులైన కెవీను, రెఖేమును, షూరును, హూరును, రెబాను చంపిరి. బేరు కుమారుడైన బేలామును ఖడ్గముతో చంపిరి. ఎవరు చనిపోయారండి? చివరికి బిలాము చనిపోతాడండి. అవునా? ఎందుకంటే దేవుడు ఆశ్రయించిన ప్రజల జోలికి ఎవరు వెళ్ళకూడదు. అవునా? ఎందుకంటే దేవుడికి వారు అంత ప్రత్యేకమైన వారు. ఇజ్రాయేలు ప్రజలకి దేవుడు అంత కాపుదలు ఇచ్చి నడిపించాడు. ఇజ్రాయేలు ప్రజలు ఎటువంటి తప్పు చేసినా దేవుడు క్షమించాడండి. అది ఎప్పుడండి? పాత నిబంధనలోనే జరిగింది ఇది. మరి ఇప్పుడు మనం ఎవరు? క్రొత్త నిబంధన జనులుగా ఉన్న మనల్ని ఇంకా అధికంగా ప్రేమించాడు. ఇంకా అధికంగా ప్రేమించడం అంటే దేవుడు మన కొరకు ఎవరిని ఇచ్చారు? యేసుప్రభుని ఇచ్చారండి. యేసుప్రభు భూమి మీదకి వచ్చారు లేదండి? ఆయన వచ్చి మన కొరకు శిలువ బలియాగం చేసి ఆయన రక్తంతో మన ప్రతి పాపాన్ని కడిగి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఈరోజు మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. మనం ఏమయ్యామండి? నీతిమంతులుగా తీర్చబడ్డాం. పాత నిబంధనలోనే దేవుడు ఇజ్రాయేలు ప్రజలను అంతగా రక్షిస్తే ఈరోజు మనల్ని ఎంతగా రక్షిస్తాడండి? దేవుడు ఎంతగా రక్షిస్తాడు? అదే దేవుడు మన జీవితంలో కలుగు చేసుకోవడం అండి. దేవుడు మన జీవితంలో కలుగు చేసుకొని మన జీవితాన్ని భూమి మీద నడిపిస్తాడు. ఇప్పుడు మనల్ని ఎలా నడిపిస్తాడండి? ఇప్పుడు మనం శరీరంలో ఉన్నాం. మనకి ఈ భూమి మీద అనేక యుద్ధాలు ఉన్నాయా లేదండి? ఉన్న ఎఫ్సి పత్రిక చూడండి. కొంచెం ఓపికగానండి. 6వ అధ్యాయం ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయం 10వ చూడండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండి మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచము ధరించుకొనిడి. ఏలే అనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనిడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరపు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వాళ్ళని సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలువబడి. ఏం చేయమంటాడే దేవుడు? నిలవబడమంటాడండి. నడుమునకు ఏం పెట్టుకోవాలి? సత్యమును దట్టి, తర్వాత నీతి అని మైమరపు తొడుక్కోవాలి. నీతి ఎవరు? యేసుప్రభు అండి. యేసుప్రభు మనల్ని కాపాడేవారు ఈ భూమి మీద.
యేసు ప్రభువుని ఎప్పుడైతే మనం తెలుసుకుంటున్నామో మనం నిలబడుతున్నామండి. అవునా? వాక్యంలో ఏముంది? 15 వచ్చి పాదములకు సమాధాన సువార్త వాళ్ళని సిద్ధ మనసాన్ని జోడు తొడుక్కొని నిలువబడి. పాదములకు సమాధాన సువార్తని సిద్ధ మనసాన్ని జోడు తొడుక్కోలేండి. అంటే ప్రతిదినం ఏం వినాలి? మనం సువార్త వినాలి. యేసు ప్రభు గురించి వినాలండి. యేసు ప్రభు గురించి మనం వింటున్నప్పుడు అలా నిలబడుతున్నామండి. ఈరోజు మనం నిలబడ్డామంటే ఎవరిని బట్టి? యేసు ప్రభు శిలువ బలియాగం బట్టి మనం నిలబడ్డామండి. నిలబడే స్థానంలో ఉన్నాం. ఏ స్థానంలో ఉన్నాం? నీతిమంతులమని నమ్ముతున్నామంటే ఎక్కడ నిలబడుతున్నామా లేదండి? నీతిమంతులమని నమ్ముతున్నామంటే ప్రతిదినం మనం నిలబడుతున్నాం. నిలబడే స్థానంలో ఉన్నాం. పలుకుతున్నామంటే ఏం చేస్తున్నాం? దేవుని సామర్థ్యాన్ని మాట్లాడుతున్నామండి. ఎందుకంటే ఈ భూమి మీద అనేకం ఉన్నాయి మనకు కనబడినవి. వాటితో ఇప్పుడు ఎవరు చేస్తారు యుద్ధం? దేవుడు చేస్తాడండి. మన జీవితాన్ని వర్ధిల్లింపజేయవారు ఎవరు? దేవుడు వర్ధిల్లింపజేస్తాడు. ఎందుకంటే మనం భూమి మీద శరీరంలో ఉన్నాం. దేనిలో ఉన్నాం? శరీరంలో ఉన్నామండి. అందుకే మొదటి ప్రశ్న అడిగాను. యేసు ప్రభు పునరుద్ధరణై తిరిగి లేచిన తర్వాత ఆయన ఏ శరీరంలో ఉన్నారు? మహిమ దేహంలో ఉన్నారండి. మన మహిమ దేహంగా ఇంకా మారలేదు. సరే, మొదటి దశలోని అలా వచ్చినప్పుడు ఏం జరుగుతుంది చూడండి. 4వ అధ్యాయం 15వ వచనం చూడండి. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేదురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. ఎవరితో ఉంటామే? సదాకాలం ప్రభుతో ఉంటాం. అంటే సజీవులుగా మనం యేసుప్రభు వచ్చినంతకాలం ఉంటామండి. యేసుప్రభు వచ్చే వరకు. హల్లెలూయా. యేసుప్రభు వచ్చే వరకు మనం సజీవులుగా ఉంటాం. ఎలా ఉండగలం సజీవులుగా? అంటే అదే పునరుద్ధాన శక్తి అండి. పునరుద్ధాన శక్తిని బట్టి మనం ప్రయాణించగలం ఈ భూమి మీద. మనలో పునరుద్ధాన శక్తి ఎవరి వల్ల వచ్చిందండి? యేసుప్రభు శిలువ బలియాగం బట్టి మనలో పునరుద్ధాన శక్తి ఇప్పుడు ఉంది మనలోని. అవునా? పునరుద్ధాన శక్తి మనల్ని నడిపిస్తుంది యేసుప్రభు రాకడ వరకు. యేసుప్రభు ఎప్పుడైతే వస్తారో సంఘాన్ని తీసుకెళ్ళిపోతారండి. సంఘాన్ని ఎప్పుడైతే తీసుకెళ్తున్నారో ఏం జరుగుతుంది? మన దేహములు మహిమ దేహంగా మారుతుంది. దాన్ని ఏమంటారు? ఎత్తబడుట అంటారండి. సంఘం ఎత్తబడుతుంది. మనం ఎత్తబడతామండి యేసుప్రభు రాకడలో. ఎత్తబడిన తర్వాత సంఘం ఏమవుతుంది? మహిమ దేహంగా మారతామండి. ఇప్పటికి యేసుప్రభు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? యేసుప్రభు వచ్చి ఎన్ని సంవత్సరాలు అండి? 2000 సంవత్సరాలు అయింది. అవునా? ఇప్పటికీ 2000 సంవత్సరాలు అయిందంటే ఎన్ని దినాలు అయినట్టు? ఎన్ని దినాలండి దేవుని దృష్టిలో? దేవుని దృష్టిలో 2 దినాలు అయ్యాయండి. మూడో దినం ఏంటి? మూడో దినం మనం మహిమ దేహంగా మారడమే. హల్లెలూయా. దేవుడు సంఘానికి అంత కృపిచ్చాడు. అదే పునరుద్ధానం అండి. ఆ గొప్ప కృపను సంఘానికి దేవుడు ఇచ్చాడు. ఎంతగా యేసు ప్రభు గురించి మనం తెలుసుకుంటామో పునరుద్ధాన శక్తితో మనం నడిపించబడతాం భూమి మీద. ఏ శక్తితోనండి? పునరుద్ధాన శక్తితో భూమి మీద మనం నడిపించబడతాం. అదే దేవుడు మనకిచ్చిన కృప. మనం ఏమవుతాం? యేసు ప్రభు రాకడలో చూడండి 4వ అధ్యాయం 17వ వచనం. మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయం 17వ వచనం. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి. ఏం చేయాలి? ఒకరినొకరు ఆదరించుకోవాలండి. అవునా? మనం ఎంతగా ఒకరినొకరు ఆదరించుకుంటామో దేవుని కృపతో నడిపించబడతామండి. ఒకరు బలహీనులుగా ఉన్నారని ఒకరిని అవమానపరచకూడదు. అవునా? ఒకరు బలహీనంగా ఉంటే ఇంకొకరు బలపరచాలి, బలంగా ఉన్నవాళ్ళు. అవునా? దేవుడు మనకు ఆ కృపనిచ్చాడు. దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఆదరణ పొందుకుంటాం దేవుని వాక్యం ద్వారా. ఆ ఆదరణ ద్వారానే మనం నడిపించగలం. హల్లెలూయా. దేవుడు అంత కృపను సంఘానికి ఇచ్చాడు. తర్వాత ఇంకా ఉంది చూడండి. 1 కొరింథీ చెప్పి ముగించేస్తానండి. 1 కొరింథీ 15వ అధ్యాయం రండి. 15వ అధ్యాయం 51వ వచనం చూడండి. 1 కొరింథీ 15వ అధ్యాయం 51వ వచనం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోర మ్రోగానే మనమందరము మార్పు పొందుదుము. మోర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు
విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఏం నెరవేరుతుందండి? విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరుతుందండి. అవునా? యేసుప్రభు మరణాన్ని జయించారా లేదండి? యేసుప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచారు. ఆయన తిరిగి లేచిన తర్వాత ఏమైంది? 55వ వచనం చూడండి. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునుకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనై యునుడి. ఎవరు కార్యాభివృద్ధి ఆసక్తులై ఉండాలండి? ప్రభు చేసిన కార్యం గురించి, యేసు ప్రభు చేసిన సిలువ కార్యం గురించి మనం ఎప్పుడు ఆశపడాలి హృదయంలో. హల్లెలూయా. దేవుడు అంత కృపనిచ్చాడండి. అవునా? మనము యేసు ప్రభు వచ్చినప్పుడు మహిమ దేహంగా మారతాం. ఏ దేహం అండి? మహిమ దేహంగా మార్చబడతామండి. అప్పటి వరకు మనం యేసు ప్రభు గురించి తెలుసుకుంటూ ఆయన పునరుద్ధాన శక్తితో నడిపించబడతాం. హల్లెలూయా. మనలో ఇప్పుడు ఏముందండి? పునరుద్ధాన శక్తి ఉందండి. పునరుద్ధాన శక్తితో నడిపించబడతాం. ఎవరు నడిపిస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు నడిపించేవారండి మనల్ని. మనలో ఎవరున్నారు ఇప్పుడు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన ఈ భూమి మీద మనల్ని నడిపించేవాడు. ఎందుకంటే దేవుడు మన జీవితంలో కలుగు చేసుకున్నాడు. ఎవరు? దేవుడు మన జీవితంలో కలుగు చేసుకొని నడిపిస్తున్నారు. ఇజ్రాయేల్ జీవితంలో ఎవరు కలుగు చేసుకున్నారు? దేవుడు కలుగు చేసుకున్నాడండి. దేవుడు ఎంతగా ప్రేమించాడంటే ఇజ్రాయేల్ ప్రజల్ని, యుద్ధాలే కాదండి, ఒక మాట కూడా అనలేమలేదు. అవునా? దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని అంతగా ప్రేమించాడు. పాత నిబంధనలో ఇజ్రాయేల్ ప్రజల్ని అంతగా దేవుడు ప్రేమిస్తే, ఈరోజు క్రొత్త నిబంధన జనులైన మనల్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తాడండి. ఆయన వచ్చే వరకు మనల్ని నడిపిస్తాడండి. ఎందుకంటే మనం శరీరంలో ఉన్నామని ఆయనకి తెలుసు. మనం శరీరంలో బలహీనమని కూడా ఆయనకి తెలుసు. మనకి కోపాలు వస్తాయి, అన్నీ వస్తాయండి. ఎందుకంటే మన శరీరంలో ఉన్నాం. అవునా? అందుకే దేవుని వాక్యం ద్వారానే మనం ఆదరణ పొందుకొని ఒకరిని ఒకరు ఆదరించుకోగలం. ఎప్పటి వరకు? యేసు ప్రభు వచ్చే వరకు. ఆయన శక్తితో మనల్ని నడిపిస్తారండి భూమి మీద. అంత కృపను మనకిచ్చారు. మనం ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాం ఇప్పుడు? యేసు ప్రభు కొరకండి. ఆయన వాక్య రూపంలో ఉండి మనకు వాక్యాన్ని బోధిస్తూ నేర్పిస్తున్నారు. ప్రతిదినము వాక్యాన్ని జ్ఞాపకం చేయవారు ఎవరు ఇప్పుడు? పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తాడండి. హల్లెలూయా. ఇదే పునరుద్ధానం అండి. ఇంత గొప్ప పునరుద్ధాన శక్తి మనల్ని భూమి మీద నడిపిస్తుంది. దేవుడు ఇంత ఆధిక్యతను మనకి ఇచ్చాడంటే మనం ఎంత ధన్యులమండి. మన జీవితం ధన్యం అయిపోయినట్టే. ఈరోజు మనం నడిపించబడట్లేదండి భూమి మీద. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత పునరుద్ధాన శక్తి మనల్ని నడిపిస్తుంది. అది మన సామర్థ్యం కాదు. నేను చేయగలుగుతున్నాను, ఇది నా క్రియ అనుకుంటాం. మన క్రియ కాదు, మన భక్తి కాదు, మన జ్ఞానము కాదు. ఎవరి శక్తి? పునరుద్ధాన శక్తి అండి. యేసు ప్రభు సిలువ కార్యం మనల్ని భూమి మీద నడిపిస్తుంది. ప్రతిదినము మనం ఏమని నమ్మాలి? నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని ఖచ్చితంగా నమ్మాలండి. ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చి ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా. సంఘానికి ఆయన అంత కృపనిచ్చాడు. అవునా? ఈరోజు సంఘానికి శిరస్సు ఎవరు? యేసు ప్రభు. ఆయన సంఘాన్ని నడిపించేవారు. మనం ప్రతిదినం ఎవరి గురించి తెలుసుకోవాలి? యేసు ప్రభు గురించి ఎంతగా తెలుసుకుంటామో మనం ప్రతిదినం ఆశీర్వదించబడతాం, ఆరోగ్యాన్ని అనుభవిస్తాం. అవునా? ఈ భూమి మీద అంచెలంచెలుగా ఎదుగుతామండి. హల్లెలూయా. ఈ వాక్యమైన ప్రతి ఒక్కరు ఫలించి అభివృద్ధి చెందునుగాక. ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం. ఈ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది. ప్రతి మానవుడు రక్షించబడాలని ఆయన భూమి మీదకి మానవుడిగా వచ్చి మానవులందరి శిక్షను, అవమానాన్ని ఆయన సిలువలో భరించాడు. ఆయన సిలువలో నలిగిపోయాడు. ఆయన అంతగా మనల్ని ప్రేమించాడు. ఆయన మనం అనుభవించవలసిన శిక్షను, మనం అనుభవించవలసిన బాధను, అనారోగ్యం నుంచి వచ్చే బాధను ఆయన సిలువలో భరించాడు. ఆయన ఆరోగ్యాన్ని మనకిచ్చాడు. దినం ఈ సమయంలో ఆయన పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత కలిగిన నమ్మి ఈ రొట్టెని తీసుకోండి. ఈ పాత్రలోనిది ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. మానవులందరూ కొనుక్కు ఆయన రక్తాన్ని చిందించాడు, ఎంతగానో చిందించాడు. ఈరోజు ఆయన మన ప్రతి పాపాన్ని ఆయన రక్తంతో కడిగి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఆయన నీతిమంతులుగా మనల్ని తీర్చి ఆయన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచిన ద్వారా గొప్ప కృప మనకి ఇవ్వబడింది. మనల్ని నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇంత కృపను మనం పొందుకున్న వారం అయ్యాం యేసు ప్రభు శిలువ పర్యాగాన్ని బట్టి. ఈ సమయంలో నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని నమ్మి ఈ పాత్రలోని తీసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు దేవా. తండ్రి నాన్న, మీ కృపను గురించి మాకు బోధించినందుకు వందనాలు. అవునయ్యా నాన్న, మీరు ఇజ్రాయేల్ ప్రజల్ని దేవా మీరు ఎంతగానో కాపాడారైనా మీకు వందనాలు దేవా. ఇజ్రాయేల్ ప్రజల్ని ఎవరు ముట్టుకోకుండా, ఎవరు శపించకుండా, వారు ఎట్టి రీతిలో నాయన మీకు వ్యతిరేకంగా వెళ్ళినా మీరు ఇజ్రాయేల్ ప్రజలను కాపాడారు నాయన. అంతగా వారి జీవితంలో కలుగు చేసుకొని నడిపించిన విధానం బట్టి వందనాలు. ఇదేనో నాయన, మీరు మా జీవితంలో మీరున్నారు నాయన. మీరు మమ్మల్ని రక్షించుకున్నారు,
మీరు మమ్మల్ని నీతిమంతులుగా తీర్చిన విధానం బట్టి వెళ్తున్నాను. దేవా, మీకెంతో ఇష్టమైన కుమారుని మా కొరకు ఇచ్చి, దేవా, యేసు ప్రభు చేసిన సిలువ బలియాగాన్ని బట్టి మమ్మల్ని రక్షించుకొని, దేవా, యేసయ్య చేసిన సిలువ బలియాగాన్ని బట్టి మమ్మల్ని నీతిమంతులుగా తీర్చిన విధానం బట్టి వందనాలు. ఇంత కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు నాన్న. ఇంతగా మా జీవితంలో కలుగు చేసుకొని మమ్మల్ని ప్రతిదినము నడిపిస్తున్నందుకు వందనాలు. పునరుద్ధాన శక్తితో మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు నాయన. ఇంత కృపను మా జీవితంలో విడుదల చేసినందుకు వందనాలు. దేవా, పునరుద్ధాన శక్తి ప్రతిదినము మమ్మల్ని కాపాడుతుంది నాయన. పునరుద్ధాన శక్తి మనల్ని లేవనెత్తుంది నాయన. పునరుద్ధాన శక్తితో నేను మేము జీవిస్తున్నాను నాయన. పునరుద్ధాన శక్తితోనే దేవా మేము ఆరోగ్యాన్ని అనుభవిస్తున్నాను నాయన. ఎందుకంటే మా శరీరంలో నాయన దేవ మేము బలహీనులుగా ఉన్నాం నాయన. అయినా నాయన మీ కృప మమ్మల్ని నడిపిస్తున్నాను నాయన. మమ్మల్ని బలపరుస్తుంది నాయన. మమ్మల్ని ప్రతిదినము లేవనెత్తిన విధానం బట్టి వందనాలు. దేవా, మేము అనారోగ్య స్థితిలో వెళ్తున్నప్పుడు మీరు మాకు ఆరోగ్యాన్ని ఇస్తున్నారు నాయన. దేవా, మేము పరిస్థితుల కొరకు ధ్యానిస్తున్నప్పుడు మీరు మమ్మల్ని ధైర్యపరిచి లేవనెత్తి నడిపిస్తున్నందుకు వందనాలు. ఇంత కృపను దేవా మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. మీ పునరుద్ధాన శక్తితో ఈ భూమి మీద మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు నాన్న. దేవా, నాన్న మీరు అక్కడ కొరకు నాన్న మమ్మల్ని సిద్ధపరిచి నాన్న అప్పటి వరకు ప్రతి దినము ప్రతి క్షణం మమ్మల్ని రక్షిస్తున్న విధానం బట్టి వందనాలు నాన్న. అనేక ప్రమాదాల నుంచి మీరు రక్షించారు నాన్న. మీ పునరుద్ధాన శక్తి మమ్మల్ని రక్షిస్తున్న విధానం బట్టి వందనాలు. దేవ, ఇంకా మీ కృపతో మమ్మల్ని నడిపించమని, మీ వాక్యాన్ని ధ్యానించే కృపలోకి నడిపించమని వేడుకుంటున్నాను నాన్న. మీ వాక్యంలో ఉన్న మర్మాలు మాకు నేర్పించమని వేడుకుంటున్నాను నాన్న. మీ గురించి మేము తెలుసుకుంటూ ముందుకెళ్ళే కృపను దయచేయమని వేడుకుంటున్నాను. అటు రీతిలో మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తాను. దేవ, కుటుంబంలో ఉన్న దేవా ప్రతి బిడ్డను జ్ఞాపకం చేస్తాను. ఎవరికైనా రక్షణ లేనట్లయితే వారికి రక్షణ దయచేయమని వేడుకుంటున్నాను. అనారోగ్యమైన స్థితిలో మానసికమైన స్థితిలో ఉన్నట్లయితే వారిని స్వస్థపరచమని వేడుకుంటున్నాను. మీరు స్వస్థపరిచేవారు, మీరు లేవనెత్తవారు. మీరు స్వస్థపరిచి లేవనెత్తినందుకు వందనాలు నాయన. దేవా, ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను మీరు అంచెలుగా అభివృద్ధి పరచుకున్నాను. దేవా, జ్ఞానంలో, చదువులో అన్ని విషయాల్లో, అన్ని రంగాల్లో అభివృద్ధి పరచుకోమని వేడుకుంటున్నాను. మీ పునరుద్ధాన శక్తి మమ్మల్ని నడిపిస్తుంది నాయన. మీ పునరుద్ధాన శక్తి మమ్మల్ని బలపరుస్తుంది నాయన. ఇంత కృపను మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు నాయన. మీరు బలపరిచి మమ్మల్ని అంచెలుగా అభివృద్ధి పరచుకొని దేవా మీ నామ మహిమార్థమే మమ్మల్ని అందరినీ ఈ భూమి మీద మమ్మల్ని సాక్షులుగా వాడుకొని మీరే మహిమ ఘనత పొందుకోమని దేవా ఈ ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపచేసి మీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్.